హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మమ్మీ అని ఏడ్చుకుంటూ నక్షత్ర అపూర్వ దగ్గరకు వెళ్ళగానే మంటగా ఉంది, అటు జరుగు అని అపూర్వ చెప్తూ ఉంటుంది. నాకు ఈ ఏడుపులు పెడగొబ్బులంటే నచ్చవు. ఇంతకీ సత్యనారాయణ స్వామి వ్రతం జరిగిందా అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది. ఏమో తెలియదు మమ్మీ, నువ్వు ఉన్నట్టుండి స్పృహ కోల్పోయేసరికి హాస్పిటల్కు తీసుకొని వచ్చాము అని నక్షత్ర చెప్తూ ఉంటుంది. ఖచ్చితంగా ఆ భూమి వ్రతాన్ని ఆపే ఉంటుంది అని అపూర్వ అంటుంది. అవును మమ్మీ, నీ చీర మీదకి పెట్రోల్ ఎలా వచ్చింది అని చెప్పి నక్షత్ర అడుగుతూ ఉంటుంది. పెట్రోలా నా చీర మీదకి ఎలా వస్తుంది అని చెప్పి అపూర్వ అంటుంది. ఏమో మమ్మీ, నీ చీర మీద పెట్రోల్ పడటం వల్లే నీ చీరకు నిప్పంటుకుందని డాక్టర్లు చెప్పారు అని చెప్పి నక్షత్ర చెప్తూ ఉంటుంది. చీర మీద పెట్రోల్ పడిందా అని అపూర్వ చీరను స్మెల్ చూసుకుంటుంది. అవును, నా చీర మీద పెట్రోల్ పడింది. ఎలా పడింది అని అపూర్వ ఆలోచిస్తూ ఉంటుంది. ఏయ్ మీరా, నా చీర మీద పన్నీర్ చల్లింది నువ్వే కదా అని అపూర్వ అంటుంది. అవును వదిన, నేనే పన్నీర్ చల్లాను అని మీరా చెప్తూ ఉంటుంది. నువ్వు చల్లింది పన్నీర్ కాదు, పెట్రోల్. నీకెవరిచ్చారు ఆ పన్నీర్ బాటిల్ అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది. భూమియే ఇచ్చింది. వచ్చిన వాళ్ళందరికీ పన్నీర్ చల్లమని చెప్పింది. నువ్వు నాకు చాలా స్పెషల్ కాబట్టి నీ పైన ఇంకా కొంచెం ఎక్కువ చల్లమని చెప్పింది అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది. భూమి పక్కగా ప్లాన్ చేసింది. ఎలాగైనా సరే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆపటం కోసం కావాలని ఇదంతా ప్లాన్ ప్రకారం చేసింది అని అపూర్వ అంటుంది. అవును మమ్మీ, నువ్వు చెప్పింది కరెక్టే. భూమి వ్రతం ఆపటం కోసమే నీ ప్రాణాలు కూడా తీయాలనుకుంది అని నక్షత్ర అంటుంది. ఆపవే, అది నా ప్రాణాలు తీయాలని చూస్తే అంత ఈజీగా నా ప్రాణాలు పోతాయా? ఇక్కడ ఉంది అపూర్వ అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇక అప్పుడే చెర్రీ అపూర్వ రూమ్లోకి వస్తాడు. అత్తయ్య, డిశ్చార్జ్ అవ్వమన్నారు, వెళ్ళిపోదామా అని చెర్రీ అడుగుతూ ఉంటాడు. మీరు వెళ్ళండి, నేను వస్తాను అని అపూర్వ అంటుంది. మమ్మీ, ఇంటికి వెళ్దా, నీకోసం డాడీ వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ పాటికే సూర్య జరిగిందంతా చెప్పు ఉంటాడు అని నక్షత్ర అంటుంది. అవును బేబీ, ముందు ఇంటికి వెళ్ళి మీ డాడీకి కనిపించాలి అని అపూర్వ అంటుంది. ఇక మరోవైపు శారదా కృష్ణప్రసాద్ సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం పూర్తయిపోతుంది. ఇక భూమి శారదా కృష్ణప్రసాదుల దగ్గరకు వెళ్ళి మీరిద్దరూ ఇప్పుడు హ్యాపీగా ఉన్నట్టున్నారు అని అడుగుతూ ఉంటుంది. నువ్వు గగన్ వ్రతం చేస్తుంటే నేను నిజంగా సంతోషంగా ఉండేదాన్ని భూమి అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. అయితే మీకు మా మామయ్యతో వ్రతం చేసినందుకు సంతోషంగా లేదా అత్తయ్య అని భూమి అంటూ ఉంటుంది. భూమి, నేను అలా అనట్లేదు, మీరిద్దరూ చేస్తే ఇంకా సంతోషపడేదాన్ని అని చెప్పి శారద అంటుంది. మా ఇద్దరి బదులు మీరిద్దరూ చేశారు. మీరు చేసిన పూజ ఫలితం నాకు మీ అబ్బాయికే దక్కుతుందిలేండి అత్తయ్య. అలా అని ఆ స్వామి వారికి నమస్కారం చేసుకోండి అని చెప్పి భూమి అంటుంది. నా కొడుకు కోడలు సంతోషంగా ఉండాలి, వారిద్దరూ ఒకే ఇంట్లో కలిసి ఉండాలి అని శారద దేవుడికి దండం పెట్టుకుంటుంది. భూమి, ఇక మనం వెళ్దాం పదమ్మా, అక్కడ అపూర్వకు ఎలా ఉందో ఏంటో అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు. సరే మోయ అని చెప్పి భూమి అంటుంది. బావా, నువ్వు అత్తయ్యని తీసుకొని ఇంటికి వెళ్ళు అని భూమి చెప్తుంది. సరే భూమి అని చెప్పి ఆకాష్ అంటాడు. ఇక మరోవైపు అపూర్వ వాళ్ళు ఇంటికి వెళ్తారు. శరత్చంద్ర హాల్లో కూర్చొని ఉంటాడు. అపూర్వను చూసి, అపూర్వ, నీ చీరకు మంటలు అంటుకున్నాయంట కదా, ఇప్పుడు ఎలా ఉంది అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. ఆ దేవుడు దయవల్ల నేను బ్రతికాను బావా, లేదంటే ఈ పాటికే నా శవం ఇంటి ముందుండేది అని అపూర్వ చెప్తూ ఉంటుంది. అయినా అలా ఎలా అజాగ్రత్తగా ఉన్నావు అపూర్వ అని శరత్చంద్ర అంటాడు. అప్పుడే భూమి కృష్ణప్రసాద్ ఇంట్లోకి వస్తూ ఉంటారు. భూమి శరత్చంద్ర మాటను విని, నానా, గగన్ బావపై అపూర్వ పిన్నికి అనుమానం ఎక్కువైపోయింది. గగన్ బావ అవునో కాదో తేల్చుకోవాలన్న ధ్యాసలో తన చీర కాలిపోతున్న విషయాన్ని కూడా పిన్ని గమనించలేదు అని భూమి చెప్తూ ఉంటుంది. భూమి, నా చీర కాలిపోవడానికి నువ్వే కారణం కదా అని చెప్పి అపూర్వ అంటుంది. అదేంటి పిన్ని అలా అంటున్నావు? నీ చీర కాలటానికి నేనెలా కారణం అవుతాను అని భూమి అంటుంది. మీరాకు ఇచ్చిన పన్నీర్ బాటిల్లో నువ్వే పెట్రోల్ పోసావు. ఆ పెట్రోల్ నా పైన చిమ్మమని మీరాకి చెప్పావు. ఆ పెట్రోల్ నా చీర మీద పడటం వల్లే నా చీర కాలిపోయిందని డాక్టర్లు చెప్పారు అని చెప్పి అపూర్వ అంటుంది. బాబా, భూమి పైకి అమాయకంగా కనిపిస్తుంది, కానీ నా ప్రాణాలు తీయాలనుకుంది బావా అని చెప్పి అపూర్వ అంటుంది. భూమి, అపూర్వ చెప్పేది నిజమా అని చెప్పి శరత్చంద్ర అంటాడు. అన్నయ్య,
భూమియే పన్నీర్ చల్లమని, అది కూడా వదిన మీద స్పెషల్‌గా చల్లమని చెప్పింది. భూమియే ఆ పన్నీర్ బాటిల్‌లో పెట్రోల్ పోసిందన్నయ్య అని మీరా చెప్తూ ఉంటుంది. నా మాట అంటే నమ్మవు. నీ చెల్లెల మాట కూడా నమ్మవా బావా అని అపూర్వ అంటుంది. భూమి, నువ్వు చేసిందేం బాలేదు. నువ్వు చేసిన పనికి నాకు నీ పైన కోపం వస్తుంది. అపూర్వని చంపాలని చూస్తావా అని శరత్చంద్ర అంటాడు. నానా అది అని భూమి అంటూ ఉంటే, ఇంకేం చెప్పకు భూమి, నిన్ను చూస్తుంటేనే కోపం వస్తుంది, ఇక్కడ నుంచి పో అని శరత్చంద్ర అనటంతో భూమి ఏడుస్తూ రూమ్లోకి వెళ్తుంది. నాన్న మళ్ళీ అపూర్వకు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. నాన్న అపూర్వకు సపోర్ట్ చేయకూడదు. ఆ అపూర్వ మేక వన్నిన పులి. ఎప్పటికైనా ఆ అపూర్వను నాన్న దూరంగానే ఉంచాలి, లేదంటే నాన్న ప్రాణకి ప్రమాదం అని చెప్పి భూమి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మరోవైపు అపూర్వ ఎస్పీ సూర్యని కలవటానికి వెళ్తుంది. అపూర్వ గారు ఇప్పుడు ఎలా ఉంది అని సూర్య అడుగుతూ ఉంటాడు. ఆ విషయం పక్కన పెట్టు సూర్య, వాడు గగనో ఆకాశో తెలుసుకోవడం కోసం మనం చాలానే ప్రయత్నం చేశాము, కానీ మన ప్రయత్నం ఫలించలేదు. ఈసారి మనం ఎలాగైనా సరే ఆ శారద ఇంట్లో ఉంది గగనో ఆకాశో తెలుసుకోవాలి అని చెప్పి అపూర్వ అంటుంది. ఇంకేం చేద్దాం మేడం అని చెప్పి సూర్య అడుగుతూ ఉంటాడు. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని అపూర్వ తన ప్లాన్ని సూర్యకు చెప్తూ ఉంటుంది. అదంతా మనకు వినిపించదు. సూపర్ మేడం, ఈ దెబ్బతో అక్కడ ఉంది గగనో ఆకాశో తెలిసిపోతుంది అని సూర్య చెప్తూ ఉంటాడు. సరే వెంటనే ప్లాన్ని ఇంప్లిమెంటేషన్ చెయ్యి సూర్య అని చెప్పి అపూర్వ అంటుంది. ఒక్క నిమిషం మేడం అని చెప్పి సూర్య పక్కకు వెళ్ళి ఎవరికో ఫోన్ చేసి మళ్ళీ అపూర్వ దగ్గరకు వచ్చి, మేడం ప్లాన్ అమలు చేసేసాను అని చెప్పి చెప్తూ ఉంటాడు. సరే పద సూర్య, మనం ఒక దగ్గరకు వెళ్ళాలి అని అపూర్వ సూర్యని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు కొంతమంది రౌడీలు శారద ఇంటికి వెళ్తారు. కాలింగ్ బెల్ కొట్టగానే శారద వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది. వెంటనే శారద మొహంపై స్ప్రే కొట్టి శారద స్పృహ కోల్పోగానే శారదను తీసుకొని రౌడీలు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక అప్పుడే అపూర్వ రౌడీలకు ఫోన్ చేసి ఎక్కడున్నారా అని అడుగుతూ ఉంటుంది. మీరు చెప్పిన ఆవిడని తీసుకొని వస్తున్నాం మేడం అని చెప్పి రౌడీలు అంటారు. నేను చెప్పిన లొకేషన్కి రండి అని అపూర్వ రౌడీలకు లొకేషన్ చెప్తుంది. ఇక రౌడీలు అపూర్వ చెప్పిన దగ్గరికి శారదను తీసుకొని వెళ్తారు. శారదను కుర్చీలో కూర్చోబెట్టి తాడుతో కట్టేసి మూతికి ప్లాస్టర్ వేస్తారు. ఇక మరోవైపు భూమి గగన్ తన మెడలో తాళి కట్టిన గుడి దగ్గరకు వెళ్తుంది. ఎందుకమ్మా నాకు ఇన్ని కష్టాలు ఇచ్చావు? నా బావను నాకు దూరం చేశావు. నేను పుట్టగానే నా తల్లిని నాకు దూరం చేశావు. నా తండ్రి ఎప్పుడు నాకు సపోర్ట్ చేస్తాడో తెలీదు, ఎప్పుడు అపూర్వకు సపోర్ట్ చేస్తాడో తెలీదు. ఇన్ని కష్టాలు ఇచ్చి నన్నెందుకు బ్రతికిస్తున్నావు అని భూమి అమ్మవారిని నిలదీస్తూ ఉంటుంది. అప్పుడే ఆకాష్ అటుగా వెళ్తూ భూమిని చూసి, భూమి ఏంటి ఇక్కడుంది అని అనుకొని వెంటనే భూమి దగ్గరకు వస్తాడు. భూమి గారు అని ఆకాష్ పిలవటంతో భూమి వెనక్కి తిరిగి చూసి, ఆకాష్ గారు మీరా అని చెప్పి అంటూ ఉంటుంది. అవును, నువ్వేంటి ఇక్కడ అని ఆకాష్ అడుగుతూ ఉంటాడు. నా మనసులో ఉన్న బాధను అమ్మవారికి చెప్పుకోవడానికి వచ్చాను అని భూమి చెప్తూ ఉంటుంది. అవును, మీ బావ నీ మెడలో తాళి కట్టింది ఇదే గుళ్ళో కదా అని చెప్పి ఆకాష్ అంటాడు. అవును, పెళ్లి చేసుకుందామా బావా అని అడగగానే అమ్మవారి ముందు ఉన్న తాళిని తీసి నా బావ నా మెడలో కట్టేశాడు అని భూమి చెప్తూ ఉంటుంది. ఇక భూమి కాసేపు ఆలోచించి, నా బావ నా మెడలో ఈ గుడిలో తాళి కట్టాడని మీకెలా తెలుసు? నేను మా బావ బయోగ్రఫీలో కూడా రాయలేదు కదా అని భూమి అంటూ ఉంటుంది. మీరే చెప్పారు భూమి గారు అని ఆకాష్ తడబడుతూ ఉంటాడు. నేను నీకు ఈ నిజం చెప్పలేదు, మర్యాదగా నిజం చెప్పు అని భూమి అంటుంది. నాతో ఫైట్ తర్వాత చెద్దురు, కానీ ముందైతే అమ్మవారికి దండం పెట్టుకుందరు రండి అని ఆకాష్ భూమిని బలవంతంగా అమ్మవారి ముందుకు తీసుకెళ్తాడు. అమ్మవారికి దండం పెట్టుకుంటూ ఉంటాడు. ఆకాష్కి అమ్మవారి పైన గౌరవం నమ్మకం లేదు. అలాంటి ఆకాష్ అమ్మవారికి దండం పెట్టుకోవడం ఏంటి అని చెప్పి భూమి ఆలోచిస్తూ ఉంటుంది. ఇతను ఆకాష, నా గగన్ బావ, నా గగన్ బావకు తెలిసిన నిజం ఇతనికి ఎలా తెలిసింది అని భూమి ఆలోచిస్తూ ఉండగా, సూర్య మొదలుపెట్టు అని అపూర్వ చెప్తుంది. ఇక సూర్య ఆకాష్కి వీడియో కాల్ చేస్తూ ఉంటాడు. ఇదేంటి ఆ పోలీస్ నాకు ఫోన్ చేస్తున్నాడు అని చెప్పి సూర్య అంటాడు. పోలీసా? సూర్యనా అని భూమి అడుగుతూ ఉంటుంది. అవును అని చెప్పి ఆకాష్ చెప్తూ ఉంటాడు. లిఫ్ట్ చేయండి అని భూమి అంటుంది. ఇక ఆకాష్ ఫోన్ లిఫ్ట్ చేయగానే, హలో గగన్, ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు అని సూర్య అంటాడు. అయినా నువ్వెక్కడుంటే నాకెందుకు, ఏం చేస్తే నాకెందుకు? మీ అమ్మ శారద ఇప్పుడు నా దగ్గరుంది. మీ అమ్మను కాపాడుకోవాలంటే నేను చెప్పిన లొకేషన్కి నువ్వు వెంటనే రా. నువ్వు గగనో ఆకాశో ఇప్పుడే
తేలిపోవాలి అని చెప్పి సూర్య చెప్తూ ఉంటాడు. మా అమ్మ నీ దగ్గర ఉందా చూయించు అని చెప్పి ఆకాష్ అంటూ ఉంటాడు. ఇక సూర్య వీడియో కాల్లో శారదను ఆకాష్కి చూపిస్తూ ఉంటాడు. సూర్య మా అమ్మని ఏం చేయొద్దు అని చెప్పి ఆకాష్ చెప్తూ ఉంటాడు. త్వరగా రా గగన్, మీ అమ్మను కాపాడుకో అని చెప్పి సూర్య ఫోన్ కట్ చేస్తాడు. ఇప్పుడు అక్కడ ఉన్నది గగను ఆకాషో తేలిపోతుంది సూర్య అని అపూర్వ చెప్తూ ఉంటుంది. ఆకాష్ గారు త్వరగా పదండి, శారదత్తెను కాపాడాలి అని భూమి అంటుంది. భూమి నేను వెళ్తాను, నువ్వు అక్కడికి రావద్దు అని చెప్పి ఆకాష్ అంటాడు. ఆ అపూర్వ ఇదంతా కూడా నాపైన కోపంతోనే చేస్తుంది, శారదత్తయ్యను కాపాడుకోవాలి అని భూమి చెప్తూ ఉంటుంది. భూమి గారు నేను చెప్పేది వినండి, మీ అత్తయ్యను నేను కాపాడి తీసుకొస్తాను అని చెప్పి ఆకాష్ కంగారుగా వెళ్తూ ఉంటాడు. ఆకాష్ శారదత్తయ్యను కాపాడతాడో లేదో ఆకాష్ని ఫాలో అవుతూ నేను కూడా వెళ్తాను అని భూమి ఆకాష్ని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది. ఇక మరోవైపు ఆకాష్ ఒక దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పిన లొకేషన్ ఇదే కదా, ఇక్కడెవరూ లేరేంటి, లోపల ఉన్నారేమో అని లోపలికి వెళ్ళేసరికి శారదను కుర్చీలో కూర్చోబెట్టి తాడుతో కట్టేసి ఉంచుతారు. అమ్మా అంటూ గగన్ శారద దగ్గరకు వెళ్ళి శారద మూతికి ఉన్న ప్లాస్టర్ తీయబోతూ ఉండగా వెనక నుంచి రౌడీలు వచ్చి గగన్ తలపై కొడతారు. దాంతో గగన్ అక్కడికక్కడే స్పృహ కోల్పోతాడు. వీడిని కూడా కట్టిపడేండ్రా అని చెప్పి సూర్య చెప్తాడు. ఇక గగన్ని కూడా కుర్చీలో కూర్చోబెట్టి తాడుతో కట్టేస్తారు. గగన్ మొహంపై నీళ్లు చిమ్మగానే గగన్ స్పృహలోకి వస్తాడు. రే గగన్, నువ్వు గగనో ఆకాశో మాకు అనవసరం, గగనే అయితే శారదను ఖచ్చితంగా కాపాడుకుంటాడు. మీ అమ్మ శారదకు ఒక చిన్న లైట్స్ వెలుగుతున్నాయి చూడు, అది బొమ్మ కాదు, టైం బాంబ్, కాసేపట్లో అది పేలిపోతుంది. మీ అమ్మను కాపాడుకుంటావో లేకపోతే మీ అమ్మతో కలిసి చేస్తావో నువ్వే ఆలోచించుకో అంటూ అపూర్వ సూర్య అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక భూమి ఆటోలో నుంచి దిగి ఈ ఆకాష్ ఎటు వెళ్ళాడు, ఉన్నట్టుండి మిస్ అయిపోయాడే అని అటు ఇటు చూస్తూ ఉండగా భూమికి గగన్ కారు కనిపిస్తుంది. ఇది గగన్ బావ కారు, ఈ కారు ఇక్కడ ఉందంటే ఆకాష్ ఇక్కడే ఎక్కడో ఉంటాడు అని భూమి తనలో తాను అనుకొని ఆ చుట్టూ అంతా వెతుకుతూ ఉంటుంది. ఇక అప్పుడు అమ్మా అమ్మా అని ఆకాష్ పిలుపులు భూమికి వినిపిస్తూ ఉంటాయి. ఇక భూమి పరిగెత్తుకుంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేసేసరికి ఆకాష్ శారద ఇద్దరు కూడా కుర్చీలో కూర్చోబెట్టి తాడుతో కట్టేసి ఉంచుతారు. భూమి అమ్మకు బాంబు పెట్టారు అని ఆకాష్ చెప్తూ ఉంటాడు. ఇక భూమి శారదకు ఉన్న బాంబుని తీసేసి శారద కట్టు కూడా ఊడదీసి బాంబు తీసుకొని పరిగెడుతూ ఉంటుంది. భూమి ఆగు ఆగు అని చెప్పి ఆకాష్ పిలుస్తూ ఉంటాడు. ఇక శారద ఆకాష్ని కూడా విడిపిస్తుంది. భూమి ఆగు ఆగు అని చెప్పి శారద ఆకాష్ భూమి వెనక పరిగెడుతూ ఉంటారు. ఇక భూమి బాంబు తీసుకొని చాలా దూరం పరిగెట్టి బాంబుని ఒక్కసారిగా విసిరేస్తుంది. దాంతో బాంబు బ్లాస్ట్ అయిపోతుంది. ఇక ఆకాష్ శారద భూమి దగ్గరకు వెళ్తారు. భూమి నీకేం కాలేదు కదా అని శారద అంటూ ఉంటుంది. ఆకాష్ భూమిని గట్టిగా హగ్ చేసుకొని భూమి నీకేం కాలేదు కదా అని చెప్పి అంటూ ఉంటాడు. భూమి ఆ అమ్మ వరే నిన్ను అమ్మని నన్ను ముగ్గురిని కాపాడింది అని చెప్పి ఆకాష్ చెప్తూ ఉంటాడు. ఇక భూమి షాకింగ్గా ఆకాష్ వైపు చూస్తూ ఉంటుంది. ఆకాష్ అయితే ఇంత ఎఫెక్షన్ మా పైన చూపించాడు, ఇతను ఆకాష్ కాదు నా గగన్ బావే అని భూమి ఆలోచిస్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.